రోజున సంక్షేమ పథకాల విషయంలో ఎన్ని ఇబ్బందులున్నా లేకపోతే ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కానీ లేకపోతే పెట్టుబడి తేవాలి, పరిశ్రమలు తేవాలి, ఇన్కమ్ జనరేట్ చేయాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఆయన కొడుకు ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు కానీ వీళ్ళు ఇంత ప్రయత్నాలు చేస్తుంటే ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా అసలు వెన్నుపోటు పొడిచారు, జనాల్ని మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఎంతవరకు నిజం ఉందంటారు? ఎన్నిపోటు అంటే ఆయన మొదట పెట్టిన విద్య ఎన్నిపోటు వాళ్ళ నాన్న ఎన్నిపోటు పొడిచి వచ్చాడు ఆ రాజకీయాల్లో. సాగుముందే సంతకాల సేకరణ చేసి వచ్చేసాడు. తర్వాత వాళ్ళ బాబాయిని చంపేశాడు. గుండెపోటు అన్నాడు, తర్వాత గొడ్డలపోటు అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు సిబిఐ కప్పు చెప్పాలన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తుస్సు అనిపించాడు. మరి మాస్క్ లేదని డాక్టర్ గారిని చంపేశాడు. డాక్టర్ సుధాకర్ గారిని చంపేశాడు. మరి చంద్రయ్యని చంపేశాడు, కారు కింద దొక్కిచ్చేశాడు. ఆయన బయటకు వస్తే జనాలని డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నాడు జనాలని. అదేమంటే రఫా అని చెబుతున్నాడు. మేము వస్తే ఇది చేస్తామని చెబుతున్నాడు, కానీ పరిపాలన శుభ్రంగా చేస్తాం, బాగు చేస్తామని చెబుతలా. మేము వస్తే నీ అద్దు చూస్తాం, నీ తొక్కేస్తాం, పైకి వేస్తాం అని చెబుతున్నాడు. కానీ అధికారంలోకి వచ్చి ఏం చేస్తాడు ఆయన? అధికారంలోకి వచ్చింది ఆయన ఎక్కిన తర్వాత ఎక్కగానే మద్యపాన నిషేధం అన్నాడా? చేశాడా? చేయలా. మరి అది ప్రజావేదిక పడేశాడా? 460 కోట్లు పెట్టి రుషికొండ బోడుగుని చేసి కట్టాడు. అది దేనికి ఉపయోగం? దేనికైనా ఉపయోగం ఉందా? దేనికి ఉపయోగం లేదు. దానికి ఇప్పుడు నెలకి సంవత్సరానికి ₹1 కోటి కరెంటు బిల్లు వస్తుంది. ప్రజాధనం వరదాగా తగలేశాడు. మరి మైనింగ్ అంతా ఇప్పుడు కాకాని గోవర్ధన్ 3,500 కోట్లు మద్యం కుంభకోణం. మరి మాఫియా ఇది గ్రానైట్ అంతా వాళ్ళు అమ్ముకున్నారు. మరి కేతిరెడ్డి చెరువు ఆక్రమించుకుని 25 ఎకరాల్లో విల్లా కట్టుకున్నాడు. గుర్రాలు స్వారీ చేస్తానికి ఇదంతా కట్టుకుని పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నాడు. ఎవళ్ళు మంత్రులు అంతా కుంభకోణమే. 3,500 కోట్లు కుంభకోణం. మరి తిరుపతిలో కల్తీ నెయ్యి పరకామణి కేసు ఏమైంది? అడ్రస్ లేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ మాఫీ అందరు కేసులో ఎరుకున్న వాళ్ళేగా. వీళ్ళకందరికి మరి అట్టేస్తారు ఓట్లు చెప్పండి. వీళ్ళందరూ ఏ ముఖం పెట్టుకుని అడుగుతారో? మరి ఇంత అవినీతి కానీ లేకపోతే ఇన్ని దారుణాలు చేసి మళ్ళీ ఈ రోజున ఏ మొహం పెట్టుకుని మీడియా ముందుకు వచ్చి అదేమంటే పదే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జనాలు కోరుకుంటున్నారు, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఆయనే వస్తాడని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఏ రకంగా వస్తాడండి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం తక్కువ చేసింది? ఏకదమ్ము ₹4,000 పెన్షన్ టయానికి ఇచ్చేస్తున్నారు. బస్సు ఫ్రీ బస్సు పెట్టాడు. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాడు. మరి క్యాంటమ్ వాల్యూ ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? అది ఎక్కడ ఉంది? ఇది విదేశాల్లో ఎక్కడా లేదు. మరి అది తయారవుతుంది క్యాంటమ్ వాల్యూ. మరి రాజధాని శరవేగంగా జరుగుతున్నాయి పనులు. మరి ఇంకా పోలవరం అప్పుడు అంబటరాంబాబు ఉన్నాడు. పోలవరం ఎప్పుడైతే నాకే తెలియదు అన్నాడు. కాపర్ వాళ్ళు కట్టింది కాడగాక మళ్ళీ చెడగొట్టారు డ్యామ్ని. కాపర్ డ్యామ్ చెడగొట్టారు వాళ్ళు, కట్టింది కూడా కాక. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఎంత ఇదిగా కట్టారు. మరి కుప్పంలో చూస్తే గేట్లు తీసుకెళ్ళి అద్దెకి తీసుకెళ్ళి పెట్టి ఆ నీళ్ళు ట్యాంకర్తో నీళ్ళు పోసి అది ఓపెన్ చేశారు. మరి ఇంకోటి ఇదే మరి మొన్న సొరంగం పని నిమ్మల రామారాయుడు దగ్గర నుంచి చేస్తున్నాడు పని. నదులని అనుసంధానం చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. ఇలా రాజధాని ఏ రకంగా ఉంది? బుల్లెట్ రైలు వస్తుంది రాజధాని మీదుగా. రాజధాని విమానాశ్రయం కడుతున్నారు. మరి అక్కడ వైజాగ్ దగ్గర విమానాశ్రయం భోగాపురం ఎయిర్పోర్ట్ అది ఈ నెలలో వచ్చే నెలలో ఓపెన్ చేస్తారు. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్. మీరు అన్నట్టుగా ఇన్ని జరుగుతున్నాయి ఈ 2 ఏళ్ల కాలంలోనే. అది కూడా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయి ఉద్యోగాలు లేక చాలామంది మత్తుకు బానిసైపోయి లేకపోతే గంజాయి ఈ తరహా కూడా ఉన్న నేపథ్యం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంటే బాధ్యత లేకపోగా ఇంకా విమర్శలు చేస్తూ అదేమంటే మా విగనాన్ని కొత్తగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటాడు. అదేమంటే చంద్రబాబుకి ఆ మాట అంటేనే గుండెపోటు వస్తుంది అంటాడు. ఏంటి ఆయన ఆలోచన? మేము ఉండాం అనిపించుకోవటానికి అంటే ఏం లేదు. అడవుడు చేసి మేము ఉండాం, ప్రతిపక్షం ఉండామని. అదే అసెంబ్లీకి వెళ్ళి నువ్వు మాట్లాడే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే దమ్ముని ధైర్యం నీకు లేదు. మరి ఇక్కడ బేటి వస్తావు, 4 రోజులు మాట్లాడతావు, బెంగళూరు వెళ్ళిపోతావు. ఇంక జనానికి ఏమి ఇది చెప్పండి. ఇల్లు కట్టుకుందా అని చెప్పే రోజు వచ్చింది. అది ఆడదాం ఆంధ్ర అంది, అశోకస్తుడు మావయ్య అని అంద. అదేమంటే సో జనాలు అయితే ఈ 2 ఏళ్ళుగా పరిపాలన ఎలా ఉంది, ఏంటి, సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ గమనిస్తున్నారంటారు? గమనిస్తున్నారంటే 2 ఏళ్ళు బాగానే ఉంది. 5 సంవత్సరాల్లో రోడ్లన్నీ తట్టమట్టేసిన పాపాను పోవాలా. ఇవాళ రోడ్లు ఏ రకంగా ఉన్నాయి? రోడ్లు మొత్తం బంగారం వెళ్తులు కనపడుతున్నాయి. రోడ్లు మొత్తం
రోడ్లు ఇన్ని పథకాలు ఎత్తుంటే ఇంకా అవి పరిపాలన బాగపోవటం ఏంటంటే 100% బ్రహ్మాండంగా ఉంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డికి రాలేడు. అన్నదాత సుఖీభవ పథకం కానీ లేదా వచ్చింది సార్, మెసేజ్ చూపించండి ఒకసారి. వచ్చింది మనకు 2 పడ్డాయి. 5,000 ఒకటి, 2,000 ఒకటి. 5,000 రూపాయలు 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పడ్డాయి. 2,000 కూడా పడ్డాయి కేంద్రం కూడా. సో ఎలా అంటే ఇన్ని ఇబ్బందుల్లో కూడా చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారంటారా చంద్రబాబు? చేస్తున్నాడు బ్రహ్మాండంగా. ఇప్పుడు అన్నదాత సుఖీభవ డబ్బులు అన్నారు, 20,000 రూపాయలు ఖచ్చితంగా నేను రైతులను ఆదుకుంటా అన్నాడు. లాస్ట్ టైం 3 దఫాలుగా 20,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 26, 27 సంవత్సరానికి గాను మొదటి పెడతా పడ్డాయి 7,000 పడ్డాయి. మరి ఇంత చేస్తున్నా కూడా ఏమీ చేయట్లేదు, అసలు ఏమీ లేదు. ఎవరు అంటున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే అదే కదా, అతను అట్టగా అంటాడులే, వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు అని మాట్లాడారు. అతను అట్టగా అంటాడులే. కానీ ఈ ప్రభుత్వం కూడా బాగుంది. రోడ్లు కానీ మా ఊర్లో ఎక్కడెక్కడ రోడ్లు కూడా ఎత్తున్నాడండి ఈ మన మనోహర్ గారు. అలాగే పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి అన్నట్టుగా తల్లికి వందనం బాబాయ్. అంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? యూనిఫామ్లు, పుస్తకాలు బాగానే ఉన్నాయండి, బాగానే ఉంది. పథకాలు బాగున్నాయి. బాగున్నాయా? బాగున్నాయి. అమలు చేస్తున్నారా? బ్రహ్మాండంగా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు అసలు ఏమీ లేదు, అంతా అదంతా మోస ప్రభుత్వం. అది పోయింది, అయిపోయింది. ఇది మట్టుకుని బంగారులాగా ఉంది ఈ పరిపాలన. మరి 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ వచ్చేది మనమే. యాడికి వస్తాడు? ఇంకా ఇంటికి వెళ్తామే. వత్తాలు ఏమి ఉండవు. ఇక ఒకసారి చూద్దాం అని చూసేవారు. ఇక వత్తం లేదు, గీత్తం లేదు, వెళ్తాం అడ్డుపడి. పొరపాటుని కూడా ఆలోచించేవాడు ఎవడు ఓటేయడు జగన్కి. ఇప్పటికీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేకపోతే పేరుని నానియో అసలు ఈ అమరావతి మీద పడి ఎందుకు బాబాయ్? అంటే రాష్ట్రం మనం క్యాపిటల్ చేసుకున్నాం, ఒకటి మనకి చట్టబద్ధంగా అమరావతి క్యాపిటల్ అనుకున్నాం. ఇప్పటికీ అదే మళ్ళీ మావిగాని అంటాడు, మచిలీపట్నం అంటాడు, విజయవాడ అంటారు. అవన్నీ జరగవాలండి. ఈయన ఏం చేశాడు? మూడు రాజధానులు ఏమన్నా చేపెట్టాడా? ఓ పార మట్టేసాడా? లేదుగా. ఈయన మావిగాని అన్నా కానీ అంతే. నమ్మకూడదు కూడా. ఒక రైతుగా మీరైతే సంతోషమేనా? బంగారం వెళ్ళి ఉంది నాకు. బ్రహ్మాండంగా ఉంది. రైతులు ఎలా ఉన్నారు ఈ రోజున? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు. డబ్బులు పడుతున్నాయి. ఎలా ఉపయోగపడుతున్నాయి బాబాయ్ వాళ్ళకి? మరి పొలాలకి, దుక్కులకి, పిండి కట్టలకి, కూలి ఖర్చులు కానీ మరి అన్ని పెరిగిపోతున్నాయి. పిండి కట్టలు పెరిగినాయి, పిండి కట్టలు దొరకట్లేదు మరి అన్ని. మరి ఇన్ని ఖర్చుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన డబ్బులు ఇస్తున్నాడు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదు, ఏదో మోసం చేశాడు, వెన్నుపోటు పొడిచాడు, అది ఇదని మాట్లాడుతున్నాడు. ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. వాస్తవం ఏంటి, నిజం ఏంటి? ఆయన ఏం చేశాడు? ఆయన 5 సంవత్సరాలు ఆయన చేశాడా? రోడ్లు వేసాడు ఏమన్నా? లేదు. ఎక్కడ గోతులు అన్ని ఉయ్యాలి చూడు, రోడ్లు వేస్తాడు. ఇదే రోడ్డు గతంలో ఎట్లా ఉండేది బాబాయ్? మోకాళ్ళ దోసులు గోతులు. బండి పడిపోతా, మనుషులు ఎంతమంది పడిపోయాడు అది. అసలు పొలాలకు వెళ్ళాలన్నా లేకపోతే ప్రధాన రహదారులు కానీ మెయిన్ రోడ్డేనా? ఇప్పుడు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. అది ఎట్లా పరిపాలన? ఈ బ్రహ్మాండంగా ఉంది. అసలు బ్రహ్మాండంగా ఉంది, ఏం లేదు. మళ్ళీ ఈసారి 2029లో ఈయన రావాలి. ఈయన వస్తేనే ఉద్యోగాలు కానీ, పోలవరం కానీ, మన రాజధాని మొత్తం అన్ని పూర్తయిపోయి పెన్షన్లు కానీ అన్ని. నేను వస్తా ఒక్కొక్కటి సంగతి తెలుస్తారు రప్ప ఏంటి అనేది ఆయన అంటాడు. ఆయన వచ్చినప్పుడు గెలిచిన బట్టలు తీసుకొడతాడంట అంటున్నాడు జనం. ఓట్లు వేస్తారు బాబు ఎవరైనా? ఏం వేసేది? నేను కొడతా, నేను చంపుతా అంటే ఎవరైనా ఓట్లు ఏం వేయడు. ఈసారి కూడా చంద్రబాబు గారే ఆయన వస్తాడు. ఈ వయసులో కూడా ఆయన అంత కష్టపడుతున్నాడంటే దీనికోసమే. అవునా కదా? మంచి పని చేశాడు బాబా. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఒకవేళ అంటే ఈ 2 ఏళ్ల నుంచి పరిపాలన ఎలా ఉందంటారు? అలాగే 2029 రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకు? ఈ 2 సంవత్సరాల నుంచి చాలా బాగుంది. ప్రతిదీ బాగుంది. హాస్పిటల్ కానీ, వ్యవసాయంలో కానీ, ఎరువులు అందటంలో కానీ అంతా చాలా బాగుంది. పెద్దవాళ్ళ పెన్షన్లు అన్ని పథకాలు బాగుంది. మరి అసలు ఏమీ లేదు, వెన్నుపోటు పొడిచి జనాలకి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు అని జగన్ గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అదే చెప్తున్నాడు. రౌడీజం గానే మాట్లాడుతున్నాడు. అంతే జరిగింది. జనాలకి తెలుసు వాస్తవాలు ఏంటనేది. తెలియకుండా ఏం లేదు, తెలుసు. 2029 సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు? బాబు ఉంటేనే బాగుంటుంది. బాబే. ఎందుకని? ఎందుకని పథకాలు బాగుండే, డెవలప్ అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వస్తాను, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, ఒక్కొక్కటి సంగతి తేలుద్దాం అంటున్నాడుగా. మొత్తం చచ్చిపోయినట్టే ఆ లెక్క ప్రకారం. అంతే. అంతకు మించి ఏముండదు. ఏమైనా చేస్తాడంటావు? పోనీ గతంలో ఏమైనా చేశాడా, ఇప్పుడు ఏమైనా చేస్తాడా? ఏం చేస్తాడు? మొత్తం రాజధాని మొత్తం 3 ముక్కలు అన్నాడు.
3 ముక్కల్లో ఒక్క అంగుళం కూడా జరగలేదు. అవును. ఇప్పుడు రాజధాని బాగా జరుగుతుంది. ఉమ్. మెయిన్ రాజధాని అన్నారు, రాజధాని చేస్తూ రోడ్లు మొత్తం బాగు చేస్తున్నారు. పరిశ్రమలు కానీ అన్నిట్లో బాగుంది. బాబాయ్ ఒక అంటే చంద్రబాబు నాయుడు గారు తనయుడుగా మాత్రమే కాకుండా అంటే ఆయన కొడుకుగా మాత్రమే కాకుండా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది బాబాయ్? బాగానే చేస్తున్నాడు. ఆ? బాగానే చూస్తున్నా, గమనిస్తున్నారా మీరు? స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ బాగా చేస్తున్నాడు. భవిష్యత్ నాయకుడు అనుకోవచ్చు అంటారా లోకేష్ అవ్వచ్చు, గారు? అవ్వచ్చు. అన్నదాత సుఖీభవ కింద ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఏడాదికి 20,000 2026-27 సంవత్సరానికి గాను నిన్న అందరికీ కూడా 7,000 రూపాయలు జమైనాయి అంటున్నారు. ఆ డబ్బులు మీకు వస్తున్నాయా? వచ్చినాయి. ఎట్లా ఉంది బాబాయ్? ఎలా ఉంది ఈ పరిపాలన? ఎలా ఉందంటే పరిపాలన ఎట్ట ఉండేదే ఉంది మరి నున్నకుండే కదా రోడ్లు పోవటానికి రావటానికి మరి కొంచెం పర్వాలేదు అనుకుంటున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ లేదు, అంతా వెన్నుపోటు పొడిచి వచ్చాడు, జనాలను మోసం చేశాడు. ఇప్పుడు ఈయన వస్తే ఆయన విమర్శిస్తాడు, ఆయన వస్తే ఈయన విమర్శిస్తాడు. కానీ విమర్శలో కూడా సద్విమర్శ ఉండాలి కదా. ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతుంది ఈ రోడ్లు గత 5 ఏళ్లలో ఈ రోడ్లు ఎట్లున్నాయి? ఇప్పుడు 5 కాదు 10 ఏళ్ళు అయింది రోడ్డు వేసి. మరి కొత్తగా రోడ్డు వేస్తే మరి అందరికి కొల్లిపారు కాడి నుంచి మొత్తం అడ్డదారిని పోయే బళ్ళన్నీ ఇటే పోతాయి. ఆ పెద్ద రోడ్డు పోతే ట్రాఫిక్ జామ్ అవుద్దని ఈ రోజున రైతులను కానీ మహిళలు కానీ పిల్లలు కానీ అంటే చదువుకునే పిల్లలు కానీ అంటే సంక్షేమ పథకాలు వీళ్ళు చెప్పినట్టు చేస్తున్నారంటావా? చేస్తున్నాడుగా, చాలా వరకు చేస్తున్నాడు కదా. మరి ఉచిత బస్సు ఆడవాళ్ళకి అవును పెట్టాడుగా. మరి అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి నేను ఏం చెప్పినా కూడా జనాలు నమ్ముతారు, మనం ఏదంటే అదే అన్నట్టుగా ఉన్నాడు. ఆయన నమ్ముతారంటావా? ఆయన చెబితే ఎవరు నమ్ముతారు? కానీ మొన్న 16,000 పైచీలకు మెగా డిఎస్సి టీచర్ పోస్టులు నువ్వు విన్నావు, చూసావుగా? చూస్తుంటాం, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఉద్యోగాలు కల్పించాలంటే చంద్రబాబు జగన్ ఎవరి వల్ల వద్దంటావు? ఎవరి వల్ల ఏదే ఉంది, ప్రాజెక్టులు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఆయన పెట్టింది ఏమి లేదు కదా. ఇప్పుడు పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు చదువుకొని నిరుద్యోగులకి. చివరిగా చెప్పండి, కొద్దిగా మార్పు అనేది కనిపిస్తుందా? ఈ 2 ఏళ్ల నుంచి మార్పు ఉందా? కొంచెం మరి అందరూ మార్పుగానే ఉండాలి. అందరూ మార్పుగానే చెబుతున్నారు. వాడు ఏం చేసి వచ్చాడులే, వాడు ఏం చేయలేదు అని చెబుతున్నారు. సార్, దాదాపుగా ఈ 2 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ పథకాల గురించి చెప్పారో ఈ రోజు అన్నదాత సుఖీభవ 2026-27 సంవత్సరాలకు కానీ మొదటి దఫా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కానివ్వండి, రైతులకి డబ్బులు నిజంగా పడుతున్నాయా? అబ్సల్యూట్లీ పడుతున్నాయా? పక్కా పడుతున్నాయి. అందరూ సరైన టైంలో పడుతున్నాయి, అన్ని వినియోగించుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏంటి సార్ సీజన్ ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు? అంటే ఆ డబ్బులు మీకు ఎలా ఉపయోగపడతాయి అంటే? ఇప్పుడు వరి వేయబోతున్నారు, పొలాలన్నీ రెడీ చేసుకుంటున్నారు. విత్తనం ఇంకా ఒక 20 రోజుల్లో నాటుతారు. ఇవి బాగా ఉపయోగపడతాయి ఈ డబ్బులు. చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పినట్టు చేస్తున్నాడంటారా? తప్పు. అన్ని వర్గాలు 100% ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి తగిన విధంగా డబ్బులు పడుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మాటలు చెప్పారు, వెన్నుపోటు పొడిచాడు జనాన్ని, ఏమీ లేదు అంతా మాయ మాటలు తప్ప ఏం లేదు అని చెప్పి ఆయన పదే విమర్శిస్తున్నారు కదా ప్రెస్ మీట్. ఇప్పుడు ఆయన టైంలో ఎంత ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, వాళ్ళ అన్నయ్యలకి చాలా మందికి ఎక్స్ట్రా కూడా చాలా అనర్హులకు కూడా పడిన సందర్భాలు ఉన్నాయి. అందువల్లే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పి సరి తీసుకొచ్చి చాలా క్లీన్ చేసేదానికి చేస్తుంది. చంద్రబాబు గారు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నాయో, ఎవరైతే అర్హత ఉండి వాళ్ళందరికీ ఎక్కడ మధ్యలో ఏ మీడియేటర్స్ ఏమి లేకుండా డైరెక్ట్గా ఖాతాలో పడుతున్నాయి. అయ్యా ఏం లేదండి. ఇప్పుడు కులాలు మతాలు అవి ఒకప్పుడు చెప్పుకోవటానికి ఉన్నాయి, కానీ ఇప్పుడు అలా లేకుండా ఈ కూటమి గవర్నమెంట్లో అర్హత ఉన్న వాళ్ళకే పడుతున్నాయి. కేవలం రైతులు మాత్రమే కాదు సార్, ఏ వర్గమైనా సరే ఈ రోజున ఉచిత మహిళలకు ఉచిత బస్సు, స్త్రీ శక్తి పథకం, అలాగే చిన్నపిల్లలు తల్లికి వందనం అని ఎంతమంది ఉంటే అంతమందికి ఈ తల్లికి వందనం పథకం వేస్తూ ఉన్నారు. పెన్షన్లు ఈరోజు పెద్దవాళ్ళకి కానివ్వండి, లేకపోతే వికలాంగులకు కానివ్వండి, చెప్పింది చెప్పినట్టుగా అన్ని జరుగుతున్నాయి అంటారా, అమలవుతున్నాయి అంటారా? జరుగుతున్నాయి. మా గ్రామంలో వాస్తవానికి ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి చెప్పినట్టుగా. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఈయన ఇలా నెట్టుకొస్తున్నాడంటే ఎలా అనిపిస్తుంది సార్? ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆయనకి బాగా తెలిసింది. మనకి అభివృద్ధితో పాటు ఈ సంక్షేమం కూడా బాగా 2 పడవల మీద బాగా నడిపిస్తున్నారని మాకు అర్థమవుతుంది. సో 2029 ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పక్కా కూటమి ఉంటేనే ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకని సార్? ఎందుకంటే డెవలప్మెంట్ జరుగుతుంది కదా ప్యారలల్గా. సంక్షేమం పట్టుకొని అది కూడా అందులో కూడా చాలా లొసుగులతో నడిపించిన గవర్నమెంట్ మనం చూసాము. ఇప్పుడు సంక్షేమం ఎవరైతే లబ్ధిదారులకు చేకూరుతుంది, దాంతోపాటు ప్యారలల్గా డెవలప్మెంట్ నడుస్తుంది.
ఇంకోటి ఇంతకుముందు మనం క్యాపిటల్ అని చెప్పుకోవడానికి లేదు. అవును అవును ఇప్పుడు పర్టికులర్లీ మేము క్యాపిటల్ రీజియన్ ఏరియా వాళ్ళం. అవును ఇప్పుడు క్యాపిటల్ అని చెప్పుకోవడానికి ఉంది, అక్కడ డెవలప్మెంట్ నడుస్తున్నాయి, అవును ఒక కంపెనీలు వస్తున్నాయి, ఉమ్, ఇన్ని ప్యారలల్గా నడుస్తున్నాయి. రైట్ రైట్ మనం ఇంతకుముందు జగన్ గవర్నమెంట్లో ఒక సంక్షేమం ఒకటే చెప్పుకున్నాం తప్పితే మిగతావి చెప్పుకోవడానికి ఏమి లేదు. అవును సో ఇలాంటి గవర్నమెంట్ ఉంటేనే మన రాష్ట్రం రైట్. ముందుకు పోతుందని మేము సో భావిస్తున్నాం. మార్పు ఉందంటారు గడిచిన 2 ఏళ్లలో గత 5 ఏళ్లతో పోలిస్తే ఖచ్చితంగా మార్పు కనిపిస్తుందంట. 200%. సార్ దాదాపుగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల విషయంలో ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే వస్తున్నాయి అంటారు. ఈ రోజున 2026-27 సంవత్సరానికి కానీ అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000, మొత్తం 7,000 రూపాయలు వచ్చినాయా సార్? వచ్చినాయి వచ్చినాయా? వచ్చినాయి 20 పోయిన సంవత్సరం 20,000 వచ్చినాయి. సో అంటే చెప్పినట్టు చేస్తున్నాడు అంటారా? వచ్చినాయి పోయిన తడం వాటికి వచ్చినాయి. చెప్పింది చేస్తానండి, చేయట్లేదని మనం ఎట్టందాం. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా వెన్నుపోటు పొడిచాడు, జనాల్ని నమ్మించి మోసం చేశాడు, ఏమీ చేయట్లేదు అని, అది కదా ఆయన మాటలు. అవి కాదులే, ఇప్పుడు ఒక్కళ్ళు కమ్మడి రాంబాబు ఉన్నాడు, మా కులంకి చెడి, మేము కాపు కులం, మా కులాన్ని ఎలేస్తున్నాడు, భారీ నాశనం చేస్తున్నాడు. అదేంటి సార్, ఆయన ఏదో కాపులు మరి రంగా గారి తర్వాత మా రంగా గారి తర్వాత రంగా దేవుడు, వీడు ఏమన్నా దుష్టి నాకుడు, దుష్టశక్తి. మా కులానికి ఆడొకడు, పేరు నాని ఒకడు, మా కాపు నా కొడుకులు, కాపు మా అందరిని తిడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు కమ్మోరు, వాళ్ళు చాలా మంది ఉన్నారుగా, వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు తిట్టుగా, ఈడు ప్రత్యేకంగా మా పవన్ కళ్యాణ్ తిడతాం, జనసేన తిడతాం, మా కులాన్ని తిడతాం. ఇటువంటి ఎదవల మూలాన మేము కూడా ఏదైనా ఈపోయినా కూడా అనం. ఎందుకంటే ఏదైనా ఒక రూపాయి ఈపోయినా పథకం ఈపోయినా కూడా వదిలేయటమే. కానీ ఇక్కడ అసలు కులం కానీ మతం కానీ ఇది కాదు కదా సార్, పార్టీలు కూడా చూడకుండా ఈ రోజు సంక్షేమ పథకాలు అర్హులు అంటే ఖచ్చితంగా అర్హులు వస్తున్నాయి. గతంలో అసలు ఎవరైనా పక్కింటోళ్ళు ఏ కులం ఏంటి అని మాట్లాడుకునే పరిస్థితి ఉండేదా సరే? మీరు అన్నట్టుగా ఈ రోజున కుల రాజకీయాలు తీసుకొచ్చి, నిన్న కూడా ఒక పిల్లా సాయి అనే కుర్రోడు, సరే అతని మీద ఉన్నాయి కేసులు ఉన్నాయి, ఏం జరిగింది అనేది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో తెలుసుద్ది, దాన్ని తీసుకొచ్చి ఈ రోజున మేమేదో అసలు కాపు కులస్తులందరినీ మేము అది కరెక్ట్ కాదులే. ఆడు దొంగతనాలు చేసేవాడు, కాపు కులస్తులు దొంగతనం చేయమని కులం అంతా ప్రోత్సహించాలా? అంతేగా. మా రౌడీజం చేసేవాడిని, ఆడెవడు హత్యలు చేసి మానభంగాలు చేసేవాడిని, మా కులపోడు మనం ఏం చేయొద్దు, వాడు మా కులం ఏం చేసినా భరించాలని చెప్పాలా ఏంటి? కులం అది కాదు. కులం ఏదన్నా మంచి పని చేస్తుంటే మంచి, వీడికి మంచివాడు అయితే ఆడికి ఏదన్నా తేడా వస్తే ఇటన్నా అప్పుడు వెళ్ళాలి, తప్పదు. ఇటువంటి రౌడీ థియేటర్లకి, దొంగతనాలు చేసేవాడికి, మానభంగాలు చేసేవాడికి కులం సపోర్ట్ చేయకూడదు. అసలు కులం దాన్ని అప్పుడు కులం తీసుకురాకూడదు. ఆడేదన్నా ఇబ్బంది పడి ఏరియా కులం వాడు మంచివాడిని ఇబ్బంది పెడుతుంటే మా కులం ఇబ్బంది పెడుతున్నారని అడగటం తప్పు లేదు. అప్పుడు అడగచ్చు. పసిపిల్లోడు ప్రాణాల మీద అంటే అతనికి ఆల్రెడీ ఒక అనారోగ్యంతో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని ఆ పిల్లోడు అనుకుంటే దాన్ని కూడా పేరుని నాని గారు అది విన్నా ఆడు లుచాడు, అందుకే ఆ మచిలీపట్నంలో చెప్పులు తీసి కుట్టేదాన్ని. మళ్ళీ మేము వస్తాం ఒక్కొక్కటి మన రూపాయి ఇట్లా ఆయన ఎవరో ఆయన మనసుతో ₹1,00,000 ఇచ్చాడు. అడిగినప్పుడు అసలు వెళ్ళాల్సిన పని లేదు, వెళ్ళి పలకరించి ఏదైనా బతుకుతాడేమో ఆలోచించాడు. అంతకుముందు జరిగింది క్యాన్సర్ జరిగిన అమ్మాయి ఉండారు, చానాలు బతికి, ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ చనిపోద్ది అనుకున్న అమ్మాయి బతికింది. అట్టానే ఏదన్నా జరిగిద్దేమో. కళల్లో ఆనందం చాలు కదా. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు బాగా ఆనందపడ్డారు కదా, ఈయన వెళ్ళినంతగా వాళ్ళకి కొంతమంది విరాళాలు ఇచ్చి, కొంతమంది ఏరే వాళ్ళు కూడా వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ కుటుంబం పైకి వస్తానికి అవకాశం ఉంది కదా. ఆ పిల్లాడికి వైద్యం చెప్పుకుంటానికి డబ్బులు కులం పక్కన పెడితే దాన్ని కూడా ఒక ఎగతాళి చేస్తూ, మా కులంలో చీడ పురుగులు ఎవరంటే వీళ్ళిద్దరే అవపడుతున్నారు మాకు బాగా. మేము చెప్పేది ఒకటే, మా కులం వాళ్ళే అసలు ఆ యదవులకి ఓటు వేయొద్దని చెబుతాం. అసలు ఆ పార్టీలో ఉండే యదవులకి ఓటు వేయొద్దని చెబుతాం. మేము అదే మార్పు కనిపిస్తుంది. జరుగుతుంది, రోడ్లు పోస్తున్నారు, చేస్తున్నారు, కాలువలు తెస్తే. అంతమంది కాలువలు రోడ్లు లేవు, అల్లాడిపోయేవాళ్ళు. అన్ని పనులు చేస్తున్నారు, అన్నీ రావాలంటే రావులే కానీ ఒక్కతడవే ఏదైనా ఒక్కోటి చేస్తున్నారు. చేస్తానంటే చేయట్లేదు అనకూడదు, చేస్తున్నప్పుడు చేయకూడదు అనకూడదు, చేయకపోతే మనం విమర్శించాలి.